మరొక బ్రేకింగ్ వస్తూ ఉంది. న్యూ ఇయర్ వేళ కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరొక 13 మంది విద్యార్థులకు గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. స్కూల్ బస్సు 3 పల్టీలు కొట్టింది. ఆ పల్టీలు కొడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ప్రమాద విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అవతలి రోడ్ నుంచి పక్క రోడ్డు పైకి బోల్తా కొట్టింది స్కూల్ బస్. ప్రస్తుతం మనం చూస్తున్నాము కేరళలో న్యూ ఇయర్ వేళ విషాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అటుపక్క రోడ్ నుంచి 3 పల్టీలు కొట్టి బోల్తా పడి ఇటుపక్క రోడ్డు మీదకి పడింది. సో ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందింది. అలాగే మిగతా విద్యార్థులు కూడా స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులకి గాయాలు కూడా అయినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్నది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. పల్టీ కొట్టి అవతల రోడ్ నుంచి ఇవతల రోడ్డు వైపు పడిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్న ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నాము కేరళలో న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. ఒక స్కూల్ బస్సు వెళ్తూ అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మనకి తెలియదు, కానీ సడన్గా అటువైపున్న రోడ్ నుంచి ఇటువైపు బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొడుతున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఈ ఘటనలో బస్సులో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక విద్యార్థి మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అండ్ అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అటువైపు నుంచి వెళ్తూ ఉన్న బస్సు సడన్గా ఇటువైపు పడడంతో బోల్తా కొట్టిన విజువల్స్ ఎగ్జాక్ట్గా మనకి అక్కడ ఎదురుగా ఉన్న ఇంట్లో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ఆ రికార్డ్ అయిన విజువల్స్లో మనం చూస్తున్నాం ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పి. సో చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తోంది స్కూల్ బస్. అయితే ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందారు. అలాగే మరొక 13 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే స్కూల్ బస్ పల్టీలు కొడుతూ ఇటుపక్కకు పడిన విజువల్స్ అయితే మనకి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో న్యూ ఇయర్ వేళ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి ఈ ఘటన. స్కూల్కి వెళ్తూ ఉన్నారు అందరూ కూడా విద్యార్థులు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని చెప్పాలి. సో దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మనకి 13 మందికి గాయాలు అయ్యాయి అని అయితే సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సింది. ప్రజెంట్ అయితే స్కూల్ బస్సు బోల్తా కొట్టి ఇటువైపు రోడ్డుకి పడిన విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.